మహాభారతంలోని రెండు ప్రధాన పాత్రలైన కృష్ణుడు కర్ణుడు మధ్యన ఒకసారి మంచి సంభాషణ జరిగింది. కర్ణుడు కృష్ణుడిని అడిగాడు, నేను పుట్టగానే నన్ను నా తల్లి వదిలేసింది. అశాస్త్రీయమైన జన్మను పొందటం అనేది నా తప్ప కాదే. ద్రోణాచార్యుడు నాకు విద్య నేర్పేటందుకు నిరాకరించారు, ఎందుకంటే నేను క్షత్రియుని కాను అన్న కారణంతో. పరశురాముడు నాకు విద్యనైతే నేర్పారు, కానీ నేను క్షత్రియుడిగా గుర్తింపబడే వరకు ఆ విద్యనంతా మరిచిపోయేలా నాకు శాపం పెట్టారు. పొరపాటున నా బాణం ఒక ఆవుకి తగిలితే ఆ ఆవు యజమాని నా తప్పు లేకున్నా నన్ను నిందించారు. ద్రౌపది స్వయంవరంలో నాకు పరాభవం జరిగింది. ఈనాడు కుంతీమాత వచ్చి నేను తన పుత్రుడిని అని నాకు నిజం చెప్పడం వెనుకున్న కారణం కేవలం ఆవిడ తన వేరే పుత్రులను కాపాడుకోవటం కోసమే. నేనంటూ ఏదైనా పొందాను అంటే అది దుర్యోధనుని దయాధర్మం వల్లనే. అలాంటప్పుడు నేను దుర్యోధనుని పక్షాన ఉండటం తప్పెలా అవుతుంది అని చెప్పాడు కర్ణుడు. కృష్ణుడిని ఇలా అడిగాడు. దానికి కృష్ణుడు సమాధానంగా కర్ణునికి చెప్పాడు, నేను పుట్టడమే కారాగారంలో పుట్టాను. నేను పుట్టడం కంటే ముందే నా చావు నా కోసం కాచుకొని కూర్చుంది. నేను పుట్టిన రాత్రే నా కన్న తల్లి తండ్రి నుండి వేరు చేయబడ్డాను. చిన్నతనంలో నువ్వు కత్తులు, రథాలు, బాణాలు, గుర్రాలు ఇలాంటి శబ్దాల మధ్య పెరిగావు. నేను గోశాలలో పేడ వాసనల మధ్యన ఉన్నాను. నా చిన్నతనంలో నన్ను చంపేందుకు నా పైన ఎన్నో దాడులు జరిగాయి. అప్పటికీ నాకు నడిచే వయసు కూడా రాలేదు, కానీ ఎన్నో దాడులు ఎదుర్కొన్నాను. నా చుట్టూ ఉన్నవారు వారి సమస్యలకు నేనే కారణం అని నన్ను నిందించేవారు కూడా. నాకు సైన్యము లేదు, విద్య కూడా లేదు. మీరందరూ మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని మీ ప్రతిభలకు మీ గురువుల నుంచి అభినందనలు పొందే వయసుకి వచ్చారు. నేను విద్య నేర్చుకునేందుకు నోచుకోలేదు. ఇంకాను సాందుపుని ఋషి వద్ద నా 16వ ఏట నా చదువుని ప్రారంభం అయింది. నువ్వు నీకిష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోగలిగావు కర్ణ, కానీ నేను నాకిష్టమైన అమ్మాయిని వివాహం చేసుకోలేకపోయాను. పైగా నన్ను వివాహం చేసుకున్న వారు నన్ను కోరుకొని కొందరు, నేను రాక్షసుల నుండి కాపాడబడిన వారు కొందరున్నారు. జరాసంధుని బారి నుంచి కాపాడుకోవటానికి నా గోకులానంతా నేను యమునా ఒడ్డున నుంచి దూరంగా తీసుకెళ్లాల్సి వచ్చింది. అప్పుడు పిరికివాడుగా పారిపోయానన్న చెడ్డ పేరు నాకొచ్చింది. సరే, ఇంతకీ దుర్యోధనుడు ఈ యుద్ధం గెలిచాడు అనుకో, నీకు మంచి పేరు వస్తుంది. అది ధర్మరాజు గెలిస్తే నాకేమీ రాదు. పైగా ఈ యుద్ధం మరియు యుద్ధానికి సంబంధించిన సమస్యలకు నేనే కారణం అన్న నింద వేస్తారు అందరూ నా పైన. ఒకటి గుర్తించుకో కన్నా, జీవితంలో సమస్యలు, సవాళ్ళు అందరికీ ఉంటాయి. జీవితం ఏ ఒక్కరికి పూలబాట కాదు. అన్ని వేళలా అంతర్సభ్యంగానే ఉండదు. దుర్యోధనుడు అవని యుధిష్ఠరుడు అవని అందరూ జీవితపు దెబ్బలు రుచి చూసిన వారే. ఏది సరైనదో ఏది ధర్మమో నీ మనసుకి నీ బుద్ధికి తెలుసు. మనకి ఎంత అన్యాయం జరిగినా, మనకు ఎన్ని పరాభవాలు జరిగినా, మనకు రావాల్సినది మనకు అందకపోయినా, మనం ఆయా సమయంలో ఎలా ప్రవర్తిస్తామో అదే మన వ్యక్తిత్వం. అదే చాలా ముఖ్యమైనది. జీవిత ఆటుపోట్లు భరించామనో, మనకు చెడు అనుభవాలు ఎదురయ్యాయనో అనే కారణాలు మనకు అధర్మ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతిగా అనుకోకూడదు. మనం బాధపడ్డామని జీవితాన్ని చెడు మార్గంలోకి నడిపించకూడదు. ఏ పరిస్థితులైనా ధర్మాన్ని వదులుకోకూడదు అని కృష్ణుడు కర్ణుడికి బోధించాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.